కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తెలిపారు. నియోజకవర్గం కొల్లిపర గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ వైద్యశాలను పరిశీలించిన ఆయన వైద్యశాలలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సాధారణ శస్త్రచికిత్సలు, స్త్రీల సమస్యలు, చిన్నపిల్లల వైద్యం, గుండె, చెవి, ముక్కు, గొంతు, కళ్ళు, చర్మ సంబంధిత దంత వైద్యులతో సహా పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఆరోగ్య సిబ్బంది తదితర అధికారులు వైద్య శిబిరాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ దూర ప్రాంతాలకు వెళ్లి డబ్బు వెచ్చించి వైద్యం చేయించుకోలేని వారికి ఈ వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. గుండె, చర్మ సంబంధిత, చిన్నపిల్లల వైద్యం వంటి 20 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కొల్లిపర పరిసర ప్రాంతాల గ్రామాల్లోని ప్రజలు శిబిరానికి విచ్చేసి 600 మందికి పైగా వైద్య సేవలు పొందినట్లు చెప్పారు. కొల్లిపర వైద్యశాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో స్కానింగ్, ఇతర వైద్య పరికరాలు, టెక్నీషియన్ల ఏర్పాటుతో పాటు రాబోయే రోజుల్లో కొల్లిపర వైద్యశాలలో బ్లడ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అందరూ అంకిత భావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీపీ, ఎంపీటీసీలు తదితరులు వైద్య శిబిరానికి ఎంతో సహకరించారని అన్నారు. ప్రజల సంక్షేమానికి 45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు, సుమారు 7,000కు పైగా పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఆరోగ్య సిబ్బంది, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక ఉచిత వైద్య శిబిరం మండలం నుంచి కూడా అనేక మంది ఎవరైతే పాపం దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవల కోసం తిరగాల్సి వస్తుందో వారికి అందుబాటులో 8 ప్రధాన విభాగాలు, గుండె చికిత్సతో సహా చర్మ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు, చిన్నపిల్లల డాక్టర్లు, జనరల్ సర్జరీ డాక్టర్లు, టోటల్ ఈ రోజున 20 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బందితోటి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపు 600 దాటారు ఇప్పటివరకు ఓపీ. సో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అదేవిధంగా ఉచితంగా ఇక్కడ మనం ఈ రోజున మందుల పంపిణీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఆ కార్యక్రమం కొల్లిపర మండలం ఉన్న గ్రామాలన్నింటి నుంచి కూడా వచ్చారు. చాలా సంతోషం. మన కష్టపడి నిర్మాణం చేసుకున్న ఈ ఆసుపత్రిని ఆ పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసుకుని అనేక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇది మా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా తీసుకుని 100% ప్రతి కుటుంబానికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. సంక్షేమం విషయంలో కూడా ఇప్పుడే దాదాపు 140 వితంతు పెన్షన్లు పంపిణీ చేశాం. మండలంలో ఇంకొన్ని ఒక 20-30 రావాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా త్వరగానే క్లియర్ చేయించి టోటల్గా మన మండలంలో నేను చెప్పినట్టు ఇప్పటివరకు ప్రతి నెల మనం దాదాపు 45 కోట్ల రూపాయలు మనం సంక్షేమ పథకాల ద్వారా పెన్షన్లకు మనం అందిస్తున్నాం. దాదాపు 7,000 మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం ప్రతి నెల 1వ తారీఖున. ఆ కార్యక్రమానికి ఇంకా ముందు తీసుకెళ్తాం. ఇక్కడ ఈరోజు కూడా మనకి ఆల్రెడీ ఎక్స్రే మెషిన్ వచ్చింది. ఎక్స్రే మెషిన్ ఇంకో 4 రోజుల్లో అది కూడా ప్రారంభించుకుంటాం. వాటితో పాటు స్కానింగ్ మెషిను, డాక్టర్లు కూడా ఆ పరికరాలు ఉపయోగించుకునే విధంగా టెక్నీషియన్స్, డిసిహెచ్ఎస్ గారిని కూడా నేను కోరాను. రాబోయే రోజుల్లో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం కొల్లిపరలో. ఎవరు కూడా తెనాలికో, విజయవాడకో, గుంటూరుకో వెళ్ళకుండా పరిస్థితి ఖచ్చితంగా మనకి కొల్లిపర ఆసుపత్రిలోనే అన్ని విధాలుగా వైద్య సేవలు ఉండే విధంగా తప్పకుండా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటాం.